ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. అరెస్టు చేస్తారా వదిలేస్తారా అని కాదు, అసలు అతను ఎక్కడున్నాడు అని. అవును, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పండి సంజయ్ కుమారుడు పండి భగీరథ్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. పోక్సో కేసు నమోదైంది, బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ అయింది, విచారణకు సిట్ రెడీ అయింది. కట్ చేస్తే సీన్ లో హీరో గారు మాయం, ఫోన్ స్విచ్ ఆఫ్, లొకేషన్ ట్రేస్ కావడం లేదు. అసలు భగీరథ్ ఎక్కడున్నాడు? నిజంగానే దేశం దాటి చెక్కేశారా, లేక విచారణ నుంచి తప్పించుకోవడానికి ఎవరైనా పెద్దలే షెల్టర్ ఇచ్చారా? ఈ వ్యవహారం పండి సంజయ్ రాజకీయ భవిష్యత్తును క్లోజ్ చేయబోతోందా? విషయం మీకు తెలిసిందే. ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో భగీరథ్ పై కేసు నమోదైంది. మామూలు కేసులు అయితే పోలీసులు లైట్ తీసుకునేవారేమో, కానీ ఇది సాక్షాత్తు పోక్సో కేసు. చట్టం ప్రకారం ఇందులో నిందితుడు ఎవరైనా సరే వెంటనే చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ నిందితుడు ఎవరో తెలుసుగా, సాక్షాత్తు కేంద్ర మంత్రి కొడుకు. మొదట్లో పోలీసులు కాస్త నెమ్మదించినా సోషల్ మీడియాలో నిలదీయడం, ప్రతిపక్షాలు గొంతు పెంచడంతో సీన్ లోకి సిట్ అధికారిని రితిరాజ్ ఎంటర్ అయ్యారు. రితిరాజ్ మీడియాకు ఏం చెప్పారంటే, మేము ఎంక్వైరీకి వెళ్తే అతను దొరకడం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. పోక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 days లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. కేంద్ర హోంశాఖలో తన తండ్రి నంబర్ 2 హోదాలో ఉంటే కొడుకు మాత్రం పోలీసులకు దొరకకుండా హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారా?